ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనం వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తన్ను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువానిని తాను ప్రేమించటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరునూ ఏమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రైస్తవ జీవితానికి లేదా యేసుని విశ్వసించేటటువంటి సమస్త మానవాళికి ఉండవలసినటువంటి ఆ యొక్క గుణాలు లేదా మన క్రైస్తవ జీవితానికి పునాది అయినటువంటి బోధను ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, నీ దేవుడైనటువంటి ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, మనస్సుతోనూ, ఆత్మతోనూ, శక్తితోనూ. అది ఒకవైపు. రెండవదిగా ఏమి యాడ్ చేస్తున్నారు? క్రైస్తవ జీవితానికి పునాదులు ఈ రెండు లేకపోతే ఆ యొక్క క్రైస్తవ జీవితం లేకుంటే, యేసు బోధలు, యేసు విశ్వసించేటటువంటి మనకి జీవించాలి అంటే ఈ ఖచ్చితంగా ఉండాలి. ఇవి పాటించకపోతే మనము ప్రభుని అనుసరించే వాళ్ళము కాదు, ఆయన్ని వెంబడించే వాళ్ళం కాదు, ఆయన్ని విశ్వసించే వాళ్ళము కాదు. ఇది పాత నిబంధనలు ఎక్కడన్నా ఉందా? మనకి ఎక్కడ? బైబిల్లో ఉంది, అంతేనా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ. ఇప్పుడు ప్రభులు వారు చెప్పిన దానికి, ధర్మశాస్త్ర బోధకుడు చెప్పిన దానికి, తరువాత పాత నిబంధనలో ఉన్నటువంటి అదే వాక్యానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? ప్రభులు వారు ఏం చెప్పారు? నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, శక్తితోనూ. దాని తర్వాత ధర్మశాస్త్ర బోధకుడు ఏం చెప్పాడు? అదే వచనానికి రెండోసారి చెప్పినప్పుడు ఈనాటి చదివినటువంటి వాక్యంలో ప్రభులు వారు చెప్పిందే ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు రెండోసారి రిపీట్ చేశాడు. ఏంటది? అన్నీ చేస్తున్నాను.
పోని. పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యానికి కొత్త నిబంధన ఉన్నటువంటి వాక్యానికి వ్యత్యాసం ఏమిటి? తెలుగులో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్నా కానీ అది లేదని చెప్తారు. లైవ్ ఉంది కాబట్టి నేను చెప్పలేను దానికి. ఒక పాత నిబంధనలు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ ఏం మిస్ అవుతుంది అక్కడ? ఆత్మ అనేది లేదు. ప్రభులు వారు దానికి ఏం జోడించి చెప్పారు అక్కడ? ప్రభు అయిన నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఎంత ముఖ్యమో, దేవుణ్ణి ప్రేమించడం తర్వాత పొరుగువారి పట్ల అదే ప్రేమను కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యము. ఈ కాయిన్కి బొమ్మ లేకపోయినా లేదా బొరుసు లేకపోయినా మార్కెట్లో ఏ విధంగా చెల్లదో, మన జీవితంలో కూడా దేవుని యందు ప్రేమ ఒక ఎత్తు అయితే, అదే ప్రేమను పొరుగు వారైనటువంటి మన సహోదరి సహోదరుల మీద కూడా చూపించడం అంతే ఎత్తు. రెండిట్లో ఏది లేకపోయినా ఆ యొక్క క్రైస్తవత్వం లేదా యేసుని విశ్వసిస్తున్నాం అనేటటువంటి పునాదిపై మనము నిలవలేము. ఇక్కడ 4 అర్థాలు ప్రభు చెప్తున్నాడు: పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, శక్తి. ఎందుకని పూర్ణ హృదయం? హృదయం అంటే మన భావాలు వ్యక్తం చేసేది, ప్రేమ అనేటటువంటి కోరికలు అనేటటువంటి దాని నుంచే పుడతాయి. తర్వాత పూర్ణ ఆత్మ, మన అంతరంగిక జీవితం. మూడవది పూర్ణ మనసు. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మనసు ద్వారానే మన యొక్క నిర్ణయాలను తీసుకోవడం. తర్వాత పూర్ణ శక్తి అంటే మన యొక్క సామర్థ్యం. మనిషికి సంబంధించినటువంటి అన్ని కోణాలు కూడా ఈ 4 దాగి ఉన్నాయి. అంతరంగిక జీవితం, బాహ్యమైన జీవితం కూడా పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మ. ఆధ్యాత్మిక పరమైనటువంటిది, బాహ్యపరమైన అన్ని కోణాల్లో కూడా ఈ మనిషి చుట్టువేయబడతారు. అంటే 4 వైపులు కూడా ఉంది. దీని నుంచి మనిషి ఇది అని చెప్పడానికి ఈ 4 కోణాలు దాటి బయటికి చెప్పలేము. అందుకనే యేసు ప్రభులు వారు పాత నిబంధనలోకి ఉన్న వాక్యం కంటే ఒకటి యాడ్ చేసి పూర్ణ ఆత్మను జోడించి దీన్ని చెప్తున్నారు. అంటే మనిషి ఈ 4 కోణాలు దాటి బయటికి వెళ్ళలేడు. ఈ బాహ్యపరమైనటువంటిది, ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితాలు కూడా జోడించి దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనిషి దాన్ని అదే విధంగా పొరుగు వారిని కూడా ప్రేమించాలని దీని అర్థం. అందుకని పూర్ణ హృదయము, పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు, సంపూర్తిగా 100%. ఇది ఏ విధంగా దేవునికి నువ్వు సమర్పించుకున్నావో, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా 100% ఉండాలని కోరుకుంటున్నావో అది కూడా నీ పొరుగు వారికి అంతా చూపించాలి. దీన్ని చెప్పిన తర్వాత ప్రభువు 34వ వచనంలో ఒక మాట చెప్పాడు, జాగ్రత్తగా ఆలకించాలి. ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యముకు నువ్వు దూరముగా లేవు. చాలమ్మా. ఎందుకని ప్రభుల వారు దేవుని రాజ్యానికి దూరంగా లేవు? అక్కడ ధర్మశాస్త్ర బోధకునికి యేసు ప్రభుల వారికి జరిగినటువంటి సంభాషణలో ధర్మశాస్త్ర బోధకుడు ఏమి తెలుసుకున్నాడో, యేసు ప్రభు ఏం బోధించాడో ఇరువురికి కూడా పొంతననేది ఉంది. కానీ ప్రభు వారు ఎందుకని నువ్వు దైవరాజ్యానికి దూరంగా ఉన్నావు, అదే వాక్యం దేవునితో గుడి పక్కన ఉన్నటువంటి దొంగకి దేవుడు ఏం చెప్పాడు? ఈరోజే నువ్వు కానీ ఈ యొక్క ధర్మశాస్త్ర బోధనకి దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్తావని ఎందుకు చెప్పలేదు? దగ్గరగా ఉన్నావని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఒక ఉదాహరణ మీకు కనివిప్పు కలిగిద్దో లేదో
చూద్దాం. శిలువ మార్గం అయిపోయింది, అంత బాగానే ఉంది. గురువులు, అది నేనైనా ఎవరైనా, ఈ పూజ వస్త్రాలను వేసుకుని వచ్చారు, అటు తిరిగారు, శిలువకు దండం పెట్టుకున్నారు, ఇటు తిరిగారు, బలిపీఠానికి దండం పెట్టారు, చేతులు జోడించారు, మిషలు ఓపెన్ చేశారు, అయినా కానీ లెగలేదు, ప్రవేశ గీతం పాడలేదు. అదే ఒకవేళ ఇదే శిలువ మార్గం, ఇదే పూజ ఒక బహిరంగమైన ప్లేస్లో 1000 మంది ఆడియన్స్తో ఉంటే పోటీ పడతాం మైక్ కోసం. నేను ముందు ఉండాలి, నేను వెనక ఉండాలి. పోటీ పడతాం బైబిల్ చదవడానికి, పోటీ పడతాం పాటలు పాడడానికి. ఎందుకని నువ్వు దైవరాజ్యానికి దగ్గర ఉన్నావని దేవుడు చెప్పాడంటే, ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు కానీ దాన్ని పాటించలేదు, అనుసరించలేదు. నిన్న చెప్పినటువంటి బెన్నీ ఫాదర్ వాక్యం విన్నాం. దాన్ని మనం పాటించకపోయినా, తెలుసుకోకపోయినా, అనుసరించకపోయినా దగ్గరగానే ఉంటాడు. గుడిలోకి రావడం వేరు, గుడి దగ్గర ఉండడం వేరు. గుడి కాంపౌండ్లో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం. దేవుణ్ణి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని పాటించడం కూడా అంతే ముఖ్యము. సత్యాన్ని ఎరగడం అంతే ముఖ్యమో దాన్ని పాటించడం కూడా అంతే ముఖ్యం. మన జీవిత విధానము ఎలా ఉండాలి అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని పాటించడం కూడా అంతే ముఖ్యం. రేపటి రోజున పరలోక ద్వారంలో నువ్వు నేను ఉన్నప్పుడు ద్వారానికి దగ్గర ఉన్నంత మాత్రం అది పరలోకంలో ప్రవేశించినట్టు కాదు. నరకానికి దగ్గర ఉన్నంత మాత్రాన దాంట్లో నరకంలో ప్రవేశించడం కాదు. ఒక చిన్న అడ్డుగోడే మన జీవితాన్ని తెలియజేస్తుంది, డిసైడ్ చేస్తుంది. అట ఇట, ఒక్క అడుగు, ఒక్క క్షణం, ఒక్క నిమిషము, ఒక్క గంట. యొక్క సత్యాన్ని తెలుసుకున్నంత ఆతృతతో, ఎంత ఆతృత ఈ సత్యాన్ని తెలుసుకుంటామో అంతే ఆతృత ఈ సత్యాన్ని పాటిద్దాం. ఆ సత్యాన్ని పాటించడానికి కావలసిన అనుగ్రహాలు దేవుడు మనకి ప్రసాదించిన గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.